పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అల్పపీడనం ఏర్పడడంతో అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలోనూ అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల నగరంలో ఏకదాటిగా 3 గంటల పాటు 7 సెంటీమీటర్ల వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఒకేసారి అంత వర్షం కురవడంతో నగరం అతలాకుతలమైంది. ఈసారి కూడా ఒకేసారి ఏకదాటిగా వర్షం కురిసే అవకాశాలు లేకపోలేదని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు జీహెచ్ఎంసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం ఆదేశాలతో రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. ఎస్పీలతో కలిసి విపత్తు నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలోనూ చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రానున్న 2 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి పశ్చిమ దశ నుంచి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఎంఐడీ సూచించింది. ఇక గడిచిన 24 గంటల్లో మాచర్లలో 10.4 సెంటీమీటర్లు, చోడవరంలో 10.2, పార్వతీపురంలో 9, తునిలో 5, వేపాడ, శృంగవరపుకోట, పాలకొండల్లో 4, కురుపాం, కందుకూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.